ఐదేళ్లు అరాచకాలతో రాజ్యమేలిన గొడ్డలిపార్టీ చెత్తను వారసత్వంగా మిగిల్చి వెళ్లిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. జూన్లోగా లెగసీ వేస్ట్ లేకుండా చూస్తామని వెల్లడించారు. చెత్త ప్రాసెసింగ్ కోసం 107 ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లు పెట్టామన్నారు. ప్రతి ఆఫీస్ పైన సోలార్ ప్లేట్స్ పెట్టుకోవాలని సీఎం సూచించారు. ఎప్పుడూ గుర్తుండాలి మీకు. ఆ రోజు నరకాసురుడు రాక్షసుడు చంపితే దాన్ని గుర్తుపెట్టుకోవడానికి దీపావళి చేస్తున్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు ఉండే ప్రభుత్వాన్ని మరిచిపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 86 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త చెదారం ఎక్కడికక్కడ లెగసీ వేస్ట్ కింద తయారు చేశారు. 23 నెలలు ఈ వేస్ట్ అంతా క్లియర్ చేయడానికి నాకు సరిపోయింది. 121 లక్షల మెట్రిక్ టన్నులు క్లియర్ చేశాం. జూన్ వరకు అవుతా ఉంది. విధ్వంసం చేయడం నిమిషం పని. దాన్ని మళ్లీ రీబిల్డ్ చేయాలంటే చాలా సమయం అవుతుంది. అందుకే హామీ ఇస్తున్నాను, జూన్ నెల లోపల ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ లేకుండా, ఎక్కడ చెత్త లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. చెత్త ప్రాసెసింగ్ కోసం 107 ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లు పెట్టాం. చెత్త అంతా సెగ్రిగేట్ చేయడం, సెగ్రిగేట్ చేసి ఎక్కడ పంపించాలో పంపించాలి. దీనివల్ల మీరు చూస్తే రాబోయే రోజుల్లో ఎక్కడ డంపింగ్ యాడ్సే ఉండవు. ఆ నెట్ జీరోలో పిల్లలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీ కాలేజీ ప్రెమిసెస్లో పడిన నీళ్లు భూగర్భ జలాలుగా మార్చాలి. రెండో, చెత్త చెదారం అంతా కూడా ఎక్కడికక్కడ కాంపోస్ట్గా మార్చి దాన్ని ఎరువులుగా వాడుకునే పరిస్థితి రావాలి. బయోడైవర్సిటీతో ఒక చిన్న పార్కు కూడా పెడుతున్నాం. ప్రయోగంగా 1000 హై స్కూల్స్లో, రెసిడెన్షియల్ స్కూల్స్లో. ప్రతి ఒక్క ఆఫీస్ పైన కరెంటు ఉత్పత్తి చేయాలి, సోలార్ ప్యానెల్ పెట్టుకోవాలి. ఇవన్నీ గాని చేస్తే ఇంకా మీకు ఆ గ్రామంలో చెత్త అనే మాట ఉండదు.